పాట పులకరింపజేస్తే పద్యం పరవశింపజేస్తుంది. అయితే ఈ రెండిట్లో ఏది ముందు ఆవిర్భవించింది? పాట పద్యం సామాన్యంగా మన ఇళ్లలో మాట చెప్తూ ఉంటారండి. ఏం చేస్తున్నారు మీరు అంటే, ఏముంది ఏం లేదండి, ఊరికే కూర్చున్నాం. ఆయన ఊరికే కూర్చుంటాడు, పనా పాట అంటూ ఉంటారు. పనా పాట. పని చేసే సమయంలో అలసట తెలవకుండా ఉండడం కోసం పాట పాడేవారు. శ్రీ సూర్యనారాయణ పట్న పట్నానిల్లు పట్నాన ఇల్లు శ్రీ సూర్యనారాయణ. ఊరిళ్ళలో పూర్వం పొలాలలో చేను లేదా వరి నాట్లు నాటే సమయంలో పాడుకునే పాటలలో ఒక పాట. అలాగే పనిలో శ్రమ తెలవకుండా పాట. పాట తరువాత పాండిత్యం పెరిగి వ్యాకరణం, అలంకారం, శాస్త్రం, సంధి, సమాసాలు, నియమాలు, ఈ పాటలో ఉండే సౌకుమార్యం శాశ్వతంగా మనం జ్ఞాపకం పెట్టుకోవడం కోసం శాస్త్ర విధుల రూపాలలో ఛందస్సు, ఇవన్నీ కూడా నిర్మితమై పద్యం నిర్మాణమైంది. పాట పద్యం అన్నప్పుడు ముందు పాట, తదుపరి మాత్రమే పద్యం. మనిషి పుట్టాడు, మాట పుట్టింది, మాట విస్తరించింది, ప్రకృతితో ఈ మాట మమైక్యమైంది, పాటగా మారింది. మాట పాటగా మారి ఆ పాట శాశ్వతత్వం పొందడం కోసం లక్షణ రూపాన్ని సంతరించుకొని హృదయమైన పద్యంగా మారింది. ఇది ఒక క్రమ పరిణామ సిద్ధాంతం. పద్యం ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. పద్యంలో ఉండే ఛందోబద్ధ నియమాల కారణంగా అటజని కాంచి భూమిసురంబరిజుం ఇది గుర్తుంటుంది. రక్షాదక్ష కటాక్ష వీక్షణ సురారాతి భార్యక్ష శ్రీ వక్షోజాగ్ర సుగంధబంధుర రసద్వక్ష సరోజాక్ష నీయక్షీణావ్యయ నవ్య భవ్య భవితవ్య శ్రావ్య కావ్య ప్రియా సాక్షాత్కారములివ్వి. పద్యం కాబట్టి గుర్తుంటుంది. ఛందోబద్ధమైన విన్యాసం. పాటలో లయ ఉంటుంది, పాటలో హృదయం ఉంటుంది, పాటలో గంభీరత అనే దానికంటే ఆర్ద్రత ఎక్కువ. కనుక పాట తదుపరి వచ్చిందా అనే ఊహ కూడా కొందరిలో కలగవచ్చుగాక. కానీ ఆంథ్రోపాలజీ అనేటటువంటి ఒక విధానంలో మనం విశ్లేషణాత్మకంగా ఆలోచన చేస్తే మట్టుకు పాటనే ముందు, తదుపరి పద్యం. పాట పాడితే ఎలాంటి వారైనా నిద్రపోతారు. రామలాలి మేఘశ్యామలాలి తమరస నయన దశరథ తనయాలాలి. ఆచ్చిపోతాను అంటే ఏ చిన్నపిల్లవాడైనా సంతోషపడిపోతాడు. నేను వస్తాను అంటాడు. జో అచ్యుతానంద జో జో ముకుంద అనే ఈ పాటలో ఆచి అన్న పదం ఉంది. అలాగే పాట అన్నప్పుడు పిల్లలు పెద్దలు ఆచ్చిపోయినంత ఆనందపడిపోతారు. ఎక్కడో తిరిగి వచ్చావా అంత సంతోషపడిపోతారు, పరవశించిపోతారు. పాట పద్యం రెండింటిలో పాట ముందు, పద్యం తర్వాత.